గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఈ వీడియోలో ఎన్ఆర్ఐస్ కోసం ఒక లైఫ్ ఇన్సూరెన్స్లో ఏవి కొనొచ్చు, ఏవి కొనలేము, ఎలాంటి రూల్స్ ఉన్నాయి అనేది ఒక సమ్మరీ లాగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది క్విక్ గైడ్ లాగా పనికొస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏవేవి తీసుకోవచ్చో, ఏవేవి తీసుకోకూడదో లైఫ్ ఇన్సూరెన్స్లో, అట్లాగే ఎటువంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా, ఫెమా కంప్లైన్స్ ఏమన్నా అవసరమా, ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పక్క. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్ఆర్ఐ రూల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అనమాట. సో వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ వితౌట్ డౌట్ కొనచ్చు. కాకపోతే ఏంటంటే బియాండ్ ఒక లైఫ్ కవర్ తర్వాత మెడికల్ టెస్ట్లు అవసరం వస్తే కొన్ని కంపెనీస్ ఆ కంట్రీలో ఉన్న హాస్పిటల్స్తో టైఅప్ ఉన్నాయి. లేదు అంటే మాత్రం మన పాకెట్లోంచి పెట్టుకొని ఆ రిపోర్ట్స్ అవసరం. యూజువలీ దిస్ ఈజ్ ఫర్ హయ్యర్ వాల్యూ. అలా కాకుండా 1 or 2 crores 3 crores కవర్ వరకు చాలా మట్టుకి టెలిమెడికల్స్ తోటే టర్మ్ పాలసీ కూడా ఇవ్వచ్చు. సో టర్మ్ పాలసీ ఈజీలీ కొనొచ్చు. ఇండియాలో కొనుక్కున్న అక్కడ ఏమైనా జరిగినా కానీ అది వ్యాలిడ్ ఉంటుంది. అట్లాగే సేవింగ్స్ ప్లాన్స్లో కూడా ధైర్యంగా ఎంటర్ చేయొచ్చు. ఎన్ఆర్ఐస్కి ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లాగే యూలిప్స్ కానీ, రిటైర్మెంట్ ప్లాన్స్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ అన్నీ కూడా ఎన్ఆర్ఐస్ చాలా సూటబుల్. దే ఆర్ ద సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బయర్స్ ఎవరంటే ఎన్ఆర్ఐస్. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సూరెన్స్ ద్వారా కానీ వీటి ద్వారా వచ్చినప్పుడు మీ కంట్రీలో కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన, కొన్ని గెయిన్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ నుంచి వచ్చే ప్రొసీడ్స్ కూడా ట్యాక్స్ ఫ్రీ వస్తాయి. సో ఆ అడ్వాంటేజ్తో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు కానీ తర్వాత విత్డ్రా చేసేప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలసీ చాలా ఫాస్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేవైసీ వేరే వాటికి ఇన్వెస్ట్మెంట్స్కి డీమ్యాట్ ఓపెన్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేయాలన్నా కేవైసీ అవన్నీ నామ్స్ ఉంటాయి. ఇండియాలో ఆధార్ కార్డు అవన్నీ డీటెయిల్స్ అవన్నీ ఫోన్లో ఓటీపీలు ఇవన్నీ పెద్దగా లేకుండా ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్, యూలిప్స్ కానీ ఈజీగా చేయొచ్చు ఫర్ ఎన్ఆర్ఐస్. దెన్ కమింగ్ టు ఇంకొక కేటగిరీ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఏంటంటే పిఐఓస్ అంటాము, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. వీళ్ళకి ఫారిన్ పాస్పోర్ట్ ఉంటుంది, బట్ పిఐఓ కార్డు కానీ ఓసిఐ కార్డు కానీ వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ నేను చెప్పిన టర్మ్ పాలసీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. వెరీ ఫ్యూ వాటికి ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఓసిఐ కార్డు ఉంటే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీస్, హెచ్డిఎఫ్సి కానీ ఎటువంటి కంపెనీస్ ప్రిఫర్ చేస్తాయి వెన్ కంపేర్ టు పిఐఓ. సో ఓసిఐ కార్డు వాళ్ళకి మచ్ ఈజియర్ టు గెట్ ద లైఫ్ కవర్లు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ సేవ్ చేయాలన్నా త్రూ లైఫ్ ఇన్సూరెన్స్ పాసిబుల్ ఈజీలీ. దెన్ కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ కెనడా కానీ, యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇట్లాంటి చోటు ఏంటంటే కొన్ని వాటికి అడిషనల్ కంప్లైంట్స్ కానీ అడిషనల్ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈజియెస్ట్ ప్రోడక్ట్స్ టు ఆర్ ఇన్వెస్ట్ ఇండియాలో చేయాలనుకుంటే మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్ ఎన్ఆర్ఐస్కి. సో ఇందులో స్పెసిఫిక్గా హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రోడక్ట్స్ ఎన్ఆర్ఐస్కి ఏవి కొనొచ్చు, ఏవి కొనడానికి కష్టమో చెప్తాను. ఫస్ట్ క్లిక్ టు ప్రొటెక్ట్ ఏదైతే టర్మ్ ఉందో అది పక్కా ఈజీలీ పాసిబుల్. అయినంతవరకు ఇండియాలో ఉన్నప్పుడు తీసుకుంటే చాలా మంచిది. మెడికల్ టెస్టులు అన్నీ అవైలబుల్ ఉంటాయి. కొన్ని కేసుల్లో మాత్రం ఏంటంటే అడిషనల్ డాక్యుమెంట్ అవసరం వస్తుంది. యూఎస్ కేసులో 1 million కూడా మనం సమ్అష్యూర్ చేయొచ్చు. అంటే 1 crore, 10 crore, 20 crores కూడా సమ్అష్యూర్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ద ఇన్కమ్ అండ్ మెడికల్ ప్రూఫ్స్ అవన్నీ. దెన్ సంచయ్ ప్లస్ ఏదైతే గ్యారంటీడ్ ప్లాన్ ఉందో దానికి కూడా తీసుకోవచ్చు. ప్రీమియం ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి పే చేయొచ్చు, ఆర్ ఎన్ఆర్ఓ నుంచి కూడా పే చేయొచ్చు. మెచ్యూరిటీ ఎన్ఆర్ఈ ద్వారా అయితే ఆబ్వియస్లీ రిపాట్రియబుల్, ఇది ఎన్ఆర్ఈ ద్వారా అయితే. సో అండ్ ఇంకొకటి యూలిప్స్ ఉన్నాయి, ప్రోగ్రోత్ ప్లస్. ఇక్కడ మాత్రం ఏంటంటే కొన్ని ఫండ్ ఆప్షన్స్ మాత్రం రిస్ట్రిక్టెడ్ ఉన్నాయి, బట్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ స్టిల్ పాసిబుల్ టు డూ. సేమ్ వే రిటైర్మెంట్ ప్లాన్స్ టోటలీ అవైలబుల్. యాన్యుటీ ఆల్సో క్యాన్ బి బాట్. సో ఈజీగా యాన్యుటీ కొనేసి దాని నుంచి వచ్చే రిటర్న్స్ కావాలంటే మీ పేరెంట్స్కో, మీ బ్రదర్కో, సిస్టర్కో ఎవరికైనా సెట్ చేయాలన్నా కానీ చేసుకోవచ్చు. యాన్యుటీ మీ దగ్గర ఉంటుంది, దాని నుంచి వచ్చే రిటర్న్ మాత్రం వాళ్ళకి పెట్టచ్చు. దేర్ బై క్యాపిటల్ ఈస్ ప్రొటెక్టెడ్ విత్ యూ. దాని నుంచి రెగ్యులర్గా మీరు వాళ్ళకి క్రియేట్ చేయొచ్చు. ఇది చాలామంది ఎన్ఆర్ఐస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పెద్దవాళ్ళ కోసం 1 కోటి 2 కోట్లు పెట్టేసేసి నెలకి ఇంత అమౌంట్ ఏదైతే ఉందో యాన్యుటీ, క్యాపిటల్ మాత్రం వీళ్ళకే వచ్చేట్టు చూసుకుంటారు. దెన్
రిటైర్మెంట్ ప్లాన్స్ ఎవరైతే ఇండియాలో రిటర్న్ రావాలనుకున్న వాళ్ళకి మాత్రం నాట్ జస్ట్ యాన్యుటీ, ఈవెన్ పెన్షన్ ప్లాన్స్, పెన్షన్ యూలిప్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ మినిమం 2 పే 3 పే కూడా ఉంది. జనరల్గా ఏంటంటే చాలామంది దూరంగా ఎందుకు వెళ్తారంటే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు పే చేయాలి, నాకు అంతవరకు నా జాబ్ ఎలా ఉంటుందో తెలియదు, నా ఇన్కమ్ ఎలా ఉంటుందో తెలియదు అనుకున్న వాళ్ళకి హెచ్డిఎఫ్సి లైఫ్లో 2 పే 3 పేతో కూడా పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. అందులో కూడా కొన్ని గ్యారంటీడ్ ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని మార్కెట్ లింక్డ్ ప్లాన్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని రిటైర్మెంట్కి ఇండియాలో ప్లాన్ చేసుకోండి. లెట్స్ సే 3 ఇయర్స్లో వద్దాం అనుకుంటున్నారు, ఓ 50 లక్షలు 3 సంవత్సరాలు కట్టేసేయండి. ఆ తర్వాత ఫర్ ఎవర్ ట్యాక్స్ ఫ్రీ 60% ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 వస్తుంది. ఆ తర్వాత యాన్యుటీ కొనుక్కోవచ్చు, ఆర్ మనం సరెండర్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దెన్ ఉమెన్ పాలసీస్ కూడా హోమ్ మేకర్స్కి కూడా అక్కడ ఇవ్వచ్చు. హస్బెండ్ ఇన్కమ్ చూపించేసి లైఫ్ టర్మ్ పాలసీలు కానీ యూలిప్స్ కానీ అదర్ పాలసీల ద్వారా కూడా లైఫ్ కవర్ ఎన్ఆర్ఐ స్పౌసెస్ కూడా ఇవ్వచ్చు. అట్లాగే చిల్డ్రన్స్ ప్లాన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వెదర్ యూలిప్ ప్లాన్సే కానివ్వండి, గ్యారంటీడ్ ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర, ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఓ ఉన్నాయి. ఎన్ఆర్ఈ ద్వారా చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రీపాట్రిబుల్ చేసుకోవచ్చు. అట్లాగే యూలిప్స్ కొన్ని కంట్రీస్కి మాత్రం రిస్ట్రిక్షన్ ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ యూలిప్స్ ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ సో కీ టేక్అవే ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఫర్ ఎన్ఆర్ఐస్. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మనము ఫెమా రూల్స్ కానీ ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా వచ్చినాయన్నీ రిటర్న్ చేసేసుకోవచ్చు ఫుల్లీ. ఎన్ఆర్ఓ రూల్స్ మాత్రం లిమిట్స్ అప్లై అవుతాయి. అదర్వైజ్ ఓసీఐ హోల్డర్స్ అయితే బెస్ట్. పిఐఓ కన్నా ఓసీఐ కార్డు ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటాయి. డాక్యుమెంట్స్ కూడా ఏంటంటే మినిమం సెట్ ఆఫ్ డాక్యుమెంట్ అవసరము. మెడికల్ టెస్ట్లో మాత్రం అవసరం కాబట్టి పెద్ద పాలసీలు తీసుకుంటే, పెద్ద కవర్ తీసుకుంటే ఇండియాలో ఉన్నప్పుడు తీసుకోండి. సేవింగ్స్ మిగిలినవన్నీ అక్కడున్నా కానీ ధైర్యంగా ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎ ఈజియర్ టూల్. అంటే ఇన్వెస్ట్ చేసి మర్చిపోవడానికి మన ద బెస్ట్ మెథడ్ లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ మీ లైఫ్ని ప్రొటెక్ట్ చేసి నామినీగా మీ ఫ్యామిలీని ఇండియాలో ఉంచితే ఏంటంటే బయట ఎక్కడన్నా పాలసీలు తీసుకుంటే క్లెయిమ్ చేయడం కష్టం. మన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చి మీరు టర్మ్ లైఫ్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇండియాలో తీసుకుంటే మీ ఫ్యామిలీకి మనకి ఏమైనా జరిగినా కానీ మన ఫ్యామిలీకి క్లెయిమ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి అందుకోసం ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా ఒక టర్మ్ పాలసీ సఫిషియంట్ కవర్ ఇండియాలో ఒకటి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, రీచ్ అవుట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.